ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఆమేన్. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచునని వాగ్దానం చేస్తున్నాడు. అవును, కరువు కాలంలో కూడా ఆయన మనల్ని పోషిస్తాడు, తృప్తిపరుస్తాడు, నీ ఎముకలకు బలాన్ని చేకూరుస్తాడు. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 10వ వచనం ప్రకారంగా సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అవును, సింహము పిల్లలైనా సరే లేమి కలిగి ఆకలిగొనునేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఎటువంటి మేలు కూడా కొదవై ఉండదు. వారిని ఆయన సంపూర్ణంగా తృప్తిపరుస్తాడు, లేమి కలగకుండా వారిని పాడతాడు. అందును బట్టి దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. కనుక ప్రియులారా, మనము దేవుని యందు విశ్వాసము నమ్మకము కలిగి జీవిస్తున్నప్పుడు క్షామకాలములో ఆయన మనలను తృప్తిపరిచి మనలను బలపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.